యూత్ ఫస్ట్ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి. ప్రతిరోజు కనీసం 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము. నేను ఎవరు, నేను ఎందుకు ఈ భూమండలానికి వచ్చాను, నా బాధ్యత ఏముంది, దేనికోసం, మరణానంతరం ఏం జరుగుతుంది అని ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ ఆధ్యాత్మిక విద్య ఎవరైతే నేర్చుకుంటారో తన యొక్క ధర్మాలను సరిగ్గా నిర్వర్తిస్తారన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది కంపల్సరీ చిన్నపిల్లల నుంచే, పెద్దవాళ్ళకు ముసలివాళ్ళకు కాదు, చిన్నపిల్లల నుంచే నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వాళ్ళ యొక్క విధులను, వాళ్ళ యొక్క బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తారు. ఆ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు, యూత్ కావచ్చు, వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రతిరోజు ఆనందంతో గడుపుతారు. ఈ విద్య లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడు ఏ విధంగా ఒక క్షణకాలంలో మారిపోతారు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, 1 గంట తర్వాత ఏమైనా కావచ్చు. సో ఈ ఆధ్యాత్మిక